ఈసారి దయచేసి తనుజాని కానీ పవన్ ఇద్దరిని ఎవరైనా గెలిపించండి. 100% ఒక లేడీ టైగర్ టాప్లో ఉంచడానికి ట్రై చేయండి. అక్క సంజన విన్నర్ ఇద్దామని చూస్తున్నారని తెలుస్తుంది అక్క. సంజన గారు టాప్ 5లో ఉంచడం గ్రేట్ అనుకున్నారు. బర్నీ గారు ఉంచాలనుకున్నారు, సంజన గారు మరి ఏం జరుగుతుంది అంటే మరి తనుజ మన కళ్యాణ్ కాకుండా ఇమాని గెలిస్తే ఇప్పుడే అసలు మనకి కొంచెం తెలిసిపోయింది అన్న. 75% లీక్ అయిపోయింది. ఇమానియల్ అసలు థర్డ్ కూడా లేకుండా 4th ఉన్నారు చూసారా, అదొక్కటి చాలు. పోయినసారి నాగేంద్ర ఒకటి చెప్పారు, సోమశెట్టి బన్నీ గారు చాలా ఓటింగ్ తక్కువ ఉందని చెప్పారు. ఈ వీక్ పంపించేశారు కదా, ఆయన నోటి సత్యాలే బిగ్ బాస్ మొత్తం నడుస్తుంది ఒక మాట చెప్పాలంటే. కాబట్టి ఇంకా పవన్ కళ్యాణ్ పవన్ తను ఎలుగుతూనే ఉంటుంది. లాస్ట్ వీక్ కాబట్టి తనుజ కూడా ఇంత సడన్గా ఎక్కువైపోయింది, ఓట్లు ఎక్కువ పడాలని చెప్పి సపోర్ట్ ఎక్కువ కావాలని చెప్పి ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. ఓవర్ యాక్షన్ ఏముందన్న, ఎవరైనా ఆ మాట్లాడడము మంచిగా గెలవాలని చెప్పి ఎవరికైనా ఉంటుంది. తను ఓవర్ రేటింగ్ అనుకోకూడదు. తనుజ ఫ్యాన్స్ అందరికీ చెప్తున్నాండి, దయచేసి మనం ఇన్ని రోజులు కష్టపడిన తనుజ అన్నది ఈ వీక్ ఒక్క 5 days ఉంది, ఆమెకు సపోర్ట్ చేయండి ఓకేనా. దయచేసి ఒక లేడీ టైగర్ని గెలిపించండి. తనుజాకలో మీరు ఏడ ఉండి ఒకసారి సేమ్ అట్లా అంటే ఆమె ఏడుస్తుందని గెలుస్తుందని సింపతి వస్తుందని డెమాన్ పవన్ హ్యాపీ. రీతు చదివిపోయిందా దరిద్రం పోయింది అనుకున్నాడు పాప, 1 month బయట విషయం చెప్పేశాడు. కాబట్టి రీతు ఉంటే టాప్ 5లో కూడా ఉండేవాడు కాదన్న, పక్కా చెప్తున్నా టాప్ 5 ఉండేవాడు. ఆ ప్లేస్లో బర్నీ గారు ఉండేవాడు. ఏమైంది దేవుడి దయవల్ల కామన్ మీద కష్టపడ్డాడు కాబట్టి ఆ దేవుడు అంతవరకు ఇచ్చాడు. అది అయినప్పుడు ఒకవేళ బయట సరే మళ్ళీ రీతు 5 lakhs పెట్టి వెళ్ళి తీసుకోలేదు అంతే పక్కా. విన్నర్ తనుజ.